తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్స్కు సంబంధించి హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను ఇవాళ సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. సో దీంతో ఇప్పటిక పాత రిజర్వేషన్స్ ప్రకారమే స్థానిక ఎన్నికలకు వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అక్టోబర్ 9న మనందరికీ తెలుసు హైకోర్టు ఈ ప్రభుత్వం ఏదైతే స్థానిక సంస్థలకు సంబంధించిన స్థానిక సంస్థలలో 42% బీసీలకు రిజర్వేషన్స్ కల్పించే అంశంలో జీవో 9ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జీవోపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర స్టే ఇచ్చింది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ను దాఖలు చేసింది. అయితే సుప్రీంకోర్టులో కూడా ప్రభుత్వానికి ఎటువంటి ఉపశమనం లభించలేదు. అయితే ఈ జీవో అమలు పైన అనేక వాదోపవాదాలు జరిగిన సంగతి మనందరికీ తెలుసు. 4 వారాల్లో ప్రభుత్వం దీనిపైన కౌంటర్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. అండ్ కోర్టులో ప్రభుత్వం తరపున కూడా బలంగా వాదనలు గతంలో వినిపించిన విషయాలన్నీ మళ్ళీ మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణలో కులగణన సర్వే జరిపినప్పుడు 56% బీసీల జనాభా తేలినందున అందులో 42% రిజర్వేషన్స్ ఇవ్వవలసిందే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఇతర రంగాల్లో నియామకాల్లో కానీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా పట్టుదలగా ప్రయత్నిస్తూ వస్తున్నాడు. కానీ ఈ బీసీ రిజర్వేషన్స్ 42% ఇవ్వకుండా చేయాలంటూ కొన్ని రాజకీయ శక్తులు, కాంగ్రెస్ వ్యతిరేక శక్తులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యర్థులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని కూడా మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఇటు హైకోర్టులో అటు సుప్రీంకోర్టులో 2 చోట్ల కూడా పలు పిటిషన్స్ దాఖలైన విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. అండ్ ఈ కేసులు వేసిన వాళ్ళలో ఎవరెవరు, వాళ్ళ వెనుక ఉన్న పాత్ర ఏమిటి, వాళ్ళ వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు అనే దానిపైన కూడా రకరకాల చర్చలు, ఊహాగానాలు జరుగుతూ వచ్చాయి. ఈ మధ్యకాలంలో టీఆర్ఎస్ పార్టీ తిరుగుబాటు నాయకురాలు కవిత మాట్లాడుతూ కూడా ఒక సందర్భంలో ఈ కేసుల వెనుక అంటే బీసీ రిజర్వేషన్స్ను వ్యతిరేకిస్తున్న శక్తుల వెనుక మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నట్టు ఆమె ఆరోపించారు. సరే, ఆమె ఆరోపణలు అవన్నీ కూడా పక్కన పెడితే ఇప్పుడు పరిస్థితి ఏమిటి అనేది ఇప్పుడు సహజంగా జరుగుతున్న చర్చ. అంటే సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను కొట్టివేసింది కనుక ఇప్పుడు ఇక రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటి అనేది తేలవలసిన అంశం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చాలా కేటగిరికల్గా అనౌన్స్ చేశాడు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు 47% రిజర్వేషన్స్ అమలు చేసి తీరుతాము అని చెప్పాడు, ఆయన ప్రకటించాడు. అంతేకాకుండా ఒకవేళ న్యాయస్థానాల్లో ఏదైనా అడ్డంకులు ఎదురైతే తమ పార్టీ తరపున అంటే కాంగ్రెస్ పార్టీ తరపున 42% రిజర్వేషన్స్ అమలు చేస్తామని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. ఆ మేరకు హామీ ఇచ్చారు బీసీలకు. అయితే కాంగ్రెస్ వ్యతిరేక శక్తులైన బీఆర్ఎస్, బీజేపీ ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుకలాగా కొట్టుకునే పరిస్థితులు కల్పిస్తున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్స్ కల్పిస్తూ అంటే పార్టీ పరంగా సీట్లను కేటాయించినట్లయితే సో బీఆర్ఎస్, బీజేపీ ఈ 2 పార్టీలు కూడా కంప్లీట్గా డిఫెన్స్లో పడే అవకాశం ఉంది. జవాబు చెప్పలేని పరిస్థితి కూడా ఆ 2 పార్టీలకు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బీసీలకు ఛాంపియన్గా రేవంత్ రెడ్డి ఎదగకుండా చేయాలని, బీసీలకు అంటే ఒక దిక్సూచిగా, ఒక నాయకుడిగా రేవంత్ రెడ్డి ఎక్కడ ఎమర్జ్ అవుతాడో, బీసీ ఓటు బ్యాంకులన్నింటి ఎట్లా కొల్లగొడతాడో అనే భయం ఒకటి బీఆర్ఎస్, బీజేపీ 2 పార్టీలకు ఉన్నాయి. అయితే ఇప్పుడు స్థానిక సంస్థలు ఇప్పుడు మన ముందున్న అంశం. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ అండ్ బీజేపీ 2 పార్టీల విధానపరమైన నిర్ణయం తెలియాల్సి ఉంది. విధానపరమైన నిర్ణయం అంటే పాలసీ పరంగా ఏమిటి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలసీ పరంగా మేము తెలంగాణలో పార్టీ పరంగా 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తాము అని కనుక వాళ్ళు రంగంలోకి దిగితే ఖచ్చితంగా వీళ్లకు భారీ దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. ఎవరికి? బీఆర్ఎస్, బీజేపీకి. ఎందుకంటే బీసీల ఓట్లను ఒకవేళ అంటే బీసీలకు అనుకూలం కాదు వీళ్ళు,
బీఆర్ఎస్ బీజేపీ బీసీ వ్యతిరేకులు అని ప్రచారం చేయడానికి ఈ కేసులు, ఈ పిటిషన్స్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి అస్త్రాలుగా మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ వీటిని అస్త్రాలుగా మలుచుకొని ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి. మేం బీసీలకు రిజర్వేషన్స్ కల్పించాలని పట్టుదలతో అనేక విధాల ప్రయత్నాలు చేస్తూ వచ్చాము. అసెంబ్లీలో ఆమోదించాము, గవర్నర్కు పంపించాము. అట్లాగే పార్లమెంట్లో దీనిపై రాజ్యాంగ సవరణ జరగవలసి ఉంది, అక్కడ పెండింగ్లో ఉంది. సో ఈ ఇష్యూస్ అన్నీ కూడా ప్రచారంలోకి తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది. సో బీఆర్ఎస్ దగ్గర బీఆర్ఎస్ బీజేపీ దగ్గర కాంగ్రెస్ను కౌంటర్ చేసే మెకానిజం లేదు. అంటే రిగార్డింగ్ బీసీ సంబంధించిన ఇష్యూలు. ఎందుకంటే వెనుకబడిన తరగతుల వాళ్లకు సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్స్ ఉంటాయి. కానీ ఆ రిజర్వేషన్స్ సంఖ్యను పెంచడానికి 23% ఏదో ఉంది. ఇప్పుడు దాన్ని 42% పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గట్టిగా ప్రయత్నించింది. కానీ హైకోర్టులో స్టే వల్ల అది బ్రేక్ పడింది. ఆ తర్వాత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. అక్కడ కూడా వీళ్ళ ప్రభుత్వ పిటిషన్ను డిస్మిస్ చేసినందువల్ల ఇప్పుడు ఇక ఏం చేయాలి అనే దానిపైన తర్చన జరుగుతుంది రాష్ట్ర రాజకీయాల్లో. ఇప్పుడు ఇదొక హాట్ టాపిక్. అండ్ మనం గమనిస్తే తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అంతా కలిపి 85% జనాభా ఉందని తేలింది. ఇది సర్వేలో తేలింది, 85%. సో రిమైనింగ్ 15% మాత్రమే అదే అగ్రవర్ణాలు ఇదంతా ఉంది. అండ్ 33% ఓపెన్గానే ఉన్నాయి సీట్స్. 33%. ఈ 85% జనాభాకు కేవలం 42%తో కలిపితే మొత్తం 67% రిజర్వేషన్స్ మాత్రమే ఇస్తున్నట్లు, మిగతా 15% జనాభాకు 33% సీట్లు ఓపెన్గానే ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం కోర్టుల్లో వాదిస్తూ వచ్చింది. దాదాపు హైకోర్టులో మనందరికీ తెలుసు 2 రోజుల పాటు సుదీర్ఘ వాదనలు జరిగాయి. సరే, ఆ తర్వాత హైకోర్టు ఒక స్టే ఇచ్చింది. ఇప్పుడు ఇక నెక్స్ట్ ఏమిటి? నేను ఇంతకు చెప్పినట్టే కాంగ్రెస్ పార్టీ యాజ్ ఆఫ్ నౌ పక్కాగా 42%తోనే వెళ్ళాలనే డిసిషన్తో ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఈ మేరకు ఎట్లా వెళ్ళాలి, ఏ రకంగా వెళ్ళాలి అనే దానిపైన కూడా చర్చలు జరుగుతున్నాయి. దీనిపైన అంటే సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ సంబంధించిన కేసులో జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన బెంచ్ దీనిపై విచారణ జరిపింది. ఇది ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ పైన. బీసీ రిజర్వేషన్స్ జీవో 9 పైన తెలంగాణ హైకోర్టు స్టే సవాల్ చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే పాత రిజర్వేషన్స్ ప్రకారమే పోవాలని సుప్రీంకోర్టు సూచించింది. అట్లాగే తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. రిజర్వేషన్స్ నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని ఆయన గట్టిగా వాదించారు. అట్లాగే తెలంగాణ బీసీ బిల్లులకు రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం పొందలేదు కనుక రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని అమలు చేయడానికి పూనుకున్నట్టుగా ఆయన తెలిపారు. సో శాస్త్రీయంగా కులగణన సర్వే ఎట్లా నిర్వహించారు, ఏమిటి, వీటన్నిటి కూడా ఆయన సుప్రీంకోర్టుకు తెలియజేయడానికి ప్రయత్నించారు. అయితే గవర్నర్ల దగ్గర బిల్లులు పెండింగ్లో ఉండడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. అంటే ఈ జీవో 9ను విడుదల చేయవలసి వచ్చిందని కూడా సుప్రీంకోర్టుకు తెలియజేశారు. సో బిల్లును ఛాలెంజ్ చేయకుండా బిల్లు ద్వారా విడుదల చేసిన జీవోను సవాల్ చేశారు. సో రిజర్వేషన్స్ పెంచుకునే సౌలభ్యం ఇందిరా సహాని జడ్జిమెంట్లో 9 మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చిన విషయాన్ని కూడా కాంగ్రెస్ తరఫున వాదించిన అభిషేక్ సింగ్ ఆయన తెలియజేశారు. సో ఇవన్నీ ఎట్లా ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద హైకోర్టు మధ్యంతర తీర్పులో ఎలాంటి సహేతుక కారణాలు లేవని కాంగ్రెస్ న్యాయవాదులు వాదించిన, ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదించిన, మొత్తం సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే రిజర్వేషన్స్ 50%కు మించి ఉండరాదని గతంలో కూడా స్పష్టం చేసింది. అందువల్ల దీన్ని కొట్టివేస్తున్నట్టు తెలియజేసింది ఇది ఈ పిటిషన్. సో నౌ ఈ బీసీ బంతి ఏదైతే ఉందో అది యాక్చువల్గా ఇప్పుడు రాజకీయాల పరంగా చూస్తే అది బీఆర్ఎస్ బీజేపీ 2 పార్టీల కోర్టులోకి రేవంత్ రెడ్డి నెట్టివేసినట్టుగా మనం భావించాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పరంగా కనుక 42% అమలు చేయడానికి పూనుకుంటే
బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు కూడా ఆ, తీవ్ర సమస్యల్లోకి చిక్కుకునే అవకాశం ఉంటుంది, తీవ్ర సంక్షోభంలోకి చిక్కుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.